ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పాత సామాన్లు అమ్ముకునే ఇద్దరు చిరు వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. కాటమయ్యకుంట నుంచి మద్దెలవాండ్లపల్లెకు పాత సామగ్రితో వెళ్తుండగా గుట్టపక్క నుంచి వ్యాపారులపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. కాల్పుల్లో చిరు వ్యాపారులు హనుమంతు, రమణ గాయపడ్డారు. ఇద్దరిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హనుమంతు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో గడప రిమ్స్ కు తరలించారు. బాధితులది సంబేపల్లి మండలంగా పోలీసులు గుర్తించారు. డబ్బుల కోసం దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మెడుగులు వచ్చినాయి అంతే, వచ్చేసినాయి. ఏదంతా కలిసినారో తెలియదు, మెడుగులు వచ్చినాయి అంతే. ఉప్పులో నుంచి వచ్చినాయంట సార్, నెలగల్ల మాదిరి వచ్చినాయంట. ఆ పిల్లోనికి ఆ ఏటు పడతానంటే సౌకర్యం పిల్లోడు పెరుగుతుంటా ఇంటికి వచ్చేసినాడు. ఇంకొక పిల్లోడు హనుమంతు అనే పిల్లోడు మాత్రం ఆ పిల్లని పెద్ద దెబ్బ తగిలింది కదా, ఆ పిల్లోడు అన్నే పడిపోయినాడమ్మా, ఇట్ట అయిపోయిందమ్మా అన్నాడు. ఆ ఏడికి ఈ బిడ్డను అవసరం కోసం అని చెప్పాను. ఆ బిడ్డకు అటు ఇట్లా పువ్వాడు ఒకటి దిక్కు తెలియక పువ్వాడు ఒకటి వచ్చిన బిడ్డకు, ఆ బిడ్డను ఇచ్చిపెట్టి ఆ బిడ్డ కోసం పడదామని అడుగులేకి వెళ్ళబారినాము. ఆ పిల్లోడే అరుచుకుంటా ఆ పిల్లోడే వస్తానాడు, రక్తం కార్చుకుంటా వచ్చేస్తానంట. మా దిక్కు తెలియకనే కాడిమేకుంటలోనే అటు మాట్లాడుకున్నాం. బిడ్డలు ఇద్దరిని వేసుకొని హాస్పిటల్ జాయిన్ అయినా సార్. ఏ దాంట్లో కలిసినారో మనకు తెలియదు సార్. మిరగళ్ళు వచ్చినట్టు వచ్చినట్టు, అగ్గి మిరగళ్ళు వచ్చినట్టు వచ్చినట్టు పుట్టులో నుంచి